దేవుడు మైక్ ఇచ్చినందుకు దేవుడికి స్తోత్రం. సో ఎస్తేరు అంటే నక్షత్రం. ఈమెకు ఇంకో పేరు ఉంది, అగస్త. అగస్త అనగా పేరు అర్థం ఏంటి చూడండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం కనుక చూసినట్లయితే హదస్త అనగా అగస్త అను ఎస్తేరు మొదటి దగ్గర పెరుగుతున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎస్తేరు అంటే అర్థము నక్షత్రము. మరి హదస్త అంటే పరిమళము గల చెట్టు అని అర్థం. ఆమె అందమైనది, రూపము అందమైన రూపము, సుందరమైనటువంటి ముఖము గత్తి. అయితే పాత నిబంధన గ్రంథంలో ఈ ఎస్తేరు గ్రంథంతో చరిత్ర క్లోజ్ అయిపోయింది. ఎలా? 5:12 5:5:12 గుర్తుందా ఎవరికైనా? 5 ఏంటి? మొదటి 5 కారణాలు, తర్వాత 12 ఏంటి? చరిత్ర గ్రంథాలు. ఈ చరిత్ర పుస్తకాలలో ఆఖరి పుస్తకం ఏంటి? ఎస్తేరు గ్రంథం. అయితే ఇక్కడ వస్తీ గర్వించి తన స్థానాన్ని కోల్పోయిన తర్వాత ఎస్తేరు యొక్క జీవితం ప్రారంభమైంది. హిందూ దేశము మొదలుకొని కూషు దేశం వరకు 127 దేశాలు. ఎన్ని దేశాలు? 127 దేశాలు. క్రీస్తు పూర్వం 475 సంవత్సరంలో ఏక చక్రాధిపత్యం అంటాడు కదా, ఒకడే ఒక రాజుగా ఉంటూ పరిపాలిస్తున్నటువంటి రాజు అయినటువంటి అహష్వేరోషుకు భార్య అయ్యింది ఎస్తేరు. ఒక యూదురాలు పారసిక రాజ్యంలో రాణి అయ్యింది. రాణి అయ్యి తన యూదా జనాంగాన్నంతా ఎలా కాపాడుకోగలిగిందో ఈరోజు మనం ధ్యానించుకున్నాం. మొదటిగా చూసినట్లయితే ఆమె ఆడంబరమైనటువంటి అలంకారాలను ఆశించినటువంటి ఎస్తేరుగా ఉన్నది. ఎలా? చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనము. రాజు వద్ద వచ్చుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండు అయినటువంటి హేగే నియమించిన ఆభరణాలు తప్ప ఏ అలంకారాలను ఆమె కోరలేదు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అసలు రాజైన అహష్వేరోషు రాణిగా ఉండడానికి ఒకరు కావాలని ఒకరిని ఎన్నుకునే నిమిత్తం ఏం చేశారు అంటే కొందరు సేలను ఏర్పరిచి వారిని సిద్ధపరుస్తూ ఉన్నారు. వారందరూ ఎవరి చేతి కింద ఉన్నారు? 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. అంతఃపురములో నుండి రాజు ఇంటికి వెళ్ళవలసిన సమయమందు అది ఆమె ఏమేమైతే కోరిద్దో అది అట్టి స్త్రీకి ఏం చేస్తారు? ఇస్తారు. అయితే ఇక్కడ ఆమె ఏమీ కోరలేదు, ఏమీ అడగలేదు. తన కొరకు ఏదైతే ఇచ్చారో, తన కొరకు ఏమైతే ఆ హేగే అనే ఆమె ఇచ్చిందో వాటిని మాత్రమే అలంకరించుకుంది. కానీ అక్కడ రాజుగారి సముఖంలోనికి అలంకరించుకొని రాణి వెళ్ళాలి అంటే మామూలుగా ఉంటాయి, చాలా ఖరీదైనవి. రత్నాలు, రాసులు, బంగారం, వెండి, వజ్రాలు, వాటితో పొగడబడినటువంటి దాన్ని ఉంచి తయారు చేయబడినటువంటి అనేక ఆభరణాలు ఉంటాయి. కానీ వాటన్నిటి మీద ఈమె ఏం చేసింది? ఇంట్రెస్ట్ చూపించలా. హేగే ఏదైతే ఇచ్చిందో దానితోనే ఏం చేస్తా ఉంది? అలంకరించుకుంది. దానివల్ల ఏం చేయబడిందో తెలుసా? 2వ అధ్యాయం 16వ వచనం చూడండి. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు ఏం పుడతా ఉంది? దయ పుడతా ఉంది అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే దయ కలగాలి అంటే దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని మనం ఆభరణాలుగా ధరించుకోవాలి. అందుకే మనం ఒకరోజు చెప్పుకున్నప్పుడు చెప్పాను నేను ఏమి ధరించుకోవాలి అని. గుర్తుందా? 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. దైవ భక్తి కలిగిన వారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకోవాలి. వేటితో అలంకరించుకోవాలి? మనము
సత్క్రియల చేత. ఎవరు మనం? దైవభక్తి కలిగి అని చెప్పుకుంటున్నటువంటి శ్రీలమైనటువంటి మనము సత్క్రియల చేత మనల్ని మనం అలంకరించుకోవాలి. ఆ అలంకారాలు ఎలా ఉండాలి? మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం చివర కనుక చూసినట్లయితే, వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండకూడదు. మరి ఏమి అలంకారం కావాలి? సాధువైనట్టియు మృదువైనట్టియునైనా ఆ గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీద మీకు అలంకారంగా ఉండాలి. ఏమేమి ఉండాలి? సాధువైనట్టిది, మృదువైనట్టి గుణమును అక్షయాలంకారంగా దేనికి అలంకరించుకోవాలి? హృదయానికి మనం అలంకరించుకోవాలి. ఆ విధంగా అలంకరించుకునుట దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అలా ఉంటే ఎలా? సాత్వికంగా, మృదువుగా, అంతరంగ స్వభావాన్ని మనం అలంకరించుకుంటే ఏమంటున్నాడు తెలుసా? సామెతల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనాన్ని కనుక చూసినట్లయితే, అవి నీకు ఎలా ఉంటాయి? జీవంగా ఉంటాయి, నీ మెడకు అలంకారాలుగా ఉంటాయి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే 6:21 కూడా చూడమ్మా ఒకసారి. వాటిని నీవేం చేయాలి? వాటిని నీ మెడకు ఎల్లప్పుడూ కట్టుకోవాలి, నీ హృదయమందు ధరించుకోవాలి, నీ ఆజ్ఞను గైకొనాలి. ఏం చేస్తాయి అలా చేస్తే? 22వ వచనం, నీవు త్రోవను వెళ్ళినప్పుడు అవి నిన్ను నడిపిస్తాయి, నీవు పండుకున్నప్పుడు అవి నిన్ను కాపాడుతాయి. అందుకని ఏం చేస్తా ఉంది అంటే, ఎస్తేరు కోసం ఏదైతే నియమించిందో వాటి మాత్రమే ధరించింది. ఎందుకంటే ఆమె దీన మనస్సు కలిగి ఉంది, అడంబరాలకి పోలేదు గనక ఎస్తేరు హేగే నియమించిన ధరించి ఏమైంది? దయ పొందినట్లుగా దేవుని యొక్క వాక్యం చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూసినట్లయితే, ఆ దయ వల్ల ఆమె ఏం చేయబడినంటే రాణిగా నియమించబడినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 17-18 వచనాలు చూసినట్టే, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దాక్షిణ్యములను పొందెను. అతడు ఏం చేస్తున్నాడు అంటే, ఆమెకు రాజ్య కిరీటమును ఉంచి ఆమెను రాణిగా నియమిస్తూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? చదువక్క. అప్పుడు రాజు తన అధిపతులందరికీ, సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించాడు, బహుమానాలు ఇప్పించినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. ఎవరైనా ఒక యూదురాలు, అన్యజనులైనటువంటి రాజుకి ఏం చేస్తా ఉన్నాడు? అన్యజనులు బబులోను సంస్థానానికి అధిపతి అయినటువంటి గొప్ప స్థానాన్ని రాణిగా దేవుడిస్తూ ఉన్నాడు. నీవు నేను కూడా దేవుని దయ పొందాలి అంటే యోగ్యత అవసరమని మనం గుర్తించాలి. ఆమె దయ పొందింది, యోగ్యురాలుగా ఎంచుకున్నాడు, అక్షయ అలంకారాన్ని ధరించుకున్నాడు. మనకి ఎవరెవరి దయ కావాలి? చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 52వ వచనంలో, యేసు ప్రభువారు జ్ఞానమందును వయస్సునందును దేవుని యందును మనుష్యుల యందును వర్ధిల్లుచున్నాడు. మనం వర్ధిల్లాలి అంటే అందరి దయ కావాలి. ఈమె కూడా ఆ విధంగా దయ పొందింది. అక్కడ అలంకారాలని, ఆడంబరాలను తిరస్కరించుకుంది. చూసిన వారందరికీ ఆమె పట్ల దయ కలిగింది. అదేవిధంగా రాజు ఇక్కడ చూశాడు. రాజును చూడగానే అందరి స్త్రీల కంటే ఎవరు దయ పొందగలిగారు? ఎస్తేరు దయ పొందగలిగింది. కాబట్టి ఆమె ఏం చేశాడు అంటే, ఆమెను రాణిగా చేసినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం కనుక చూసినట్లయితే, 17క
ఆ, మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన వాడు చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఆ, నేను నివసిస్తాను, ఉన్నతంగా నివసించేవాడను, అయినా నాయందు వినయము గల వారి ప్రాణమును నేనేం చేస్తానంటున్నాడు? ఉజ్జీవింపచేయుదును అంటున్నాడు. నలిగిన వారి ప్రాణమును ఆయన ఏం చేస్తాడు? ఉజ్జీవింప చేస్తాడు. ఎందుకంటే ఆయన వాక్యం తెలియజేస్తా ఉంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో, సాత్వికులు ధన్యులు, వాళ్ళు ఏం చేస్తారు? భూలోకమును స్వతంత్రించుకుందరని వాక్యం తెలియజేస్తా ఉంది. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక రాజుగారు ఉన్నారనమాట, యువరాజు గారికి స్వయంవరం జరుగుతుంది. ఇట్లాగే ఎవరిలాగా? ఎస్తేరు లాగే స్వయంవరం జరుగుతున్నప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి అందగత్తులందరూ వాళ్ళని వాళ్ళు అలంకరించుకొని కరెక్ట్గా చక్కగా రెడీ అయ్యి రాజు దగ్గరకు వస్తా ఉన్నారంట. మార్గ మధ్యలో ఏమైందంటే ఒక గొర్రె పిల్ల ముళ్ళల్లో ఇరుక్కుపోయి అది అరుస్తా ఉందంట. ఆ అరుపులు ఎవరైతే రెడీ అయ్యి వచ్చారో ఆ స్త్రీలను ఆకర్షించిందంట. చూశారు వారు, ఆ గొర్రె పిల్ల ఎక్కడ ఇరుక్కోనుంది? ముళ్ళ పొదలో ఇరుక్కోనుంది. సరే, ఒకవేళ వీళ్ళందరి దృష్టిని ఆకర్షించిందిగా అరిచి దాన్ని విడిపించడానికి వెళ్ళామే అనుకో, మాకు గాయాలైంది, మా అందం చెడిపోద్ది. నిజమే. మేము ఎంత చక్కగా అందంగా రెడీ అయ్యాం, మా అందం అంతా ఏమైపోయింది? మేకప్ పోయిద్ది. మన భాషలో చెప్పాలి అంటే అమ్మో, మళ్ళీ మేకప్ పోయిద్ది, ఆలస్యం అయ్యిద్ది, ఒకవేళ రాజకుమారుడు వచ్చి చూసేసి వెళ్ళిపోతాడేమో అని ఏం చేశారంటే దాన్ని పట్టించుకోండి. కానీ ఒక యువరాణి అయితే ఏం చేసిందంటే, ఒక యువతి, మహారాణి కాదు ఆమె, కానీ ఆ స్థానానికి వెళ్ళాలనుకుంది. కాబట్టి ఆ యువతి ఏం చేసింది అంటే, కష్టమో నష్టమో మేకప్ ఉంటే ఉంది, పోతే పోయింది, గాయాలేగా అయ్యేది, అయితే మారిపోతాయి అనే ఉద్దేశంతో అది తనని రక్షించాలనే ఉద్దేశంతో ఏం చేసిందంటే ఆ ముళ్ళ పొదలోకి వెళ్ళి తీసుకొని వచ్చింది. ఆ ముళ్ళ పొదలోకి వెళ్ళినప్పుడు ఆమె బట్టలు చిరిగిపోయాయి, ఒళ్ళంతా చీరిపోయింది, రక్తం కారుతా ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్ళి రెడీ అయ్యొద్దామా? సమయం లేదు, సమయం తక్కువ. సరే, ఏదైతే అదయింది అని చెప్పేసి ఏం చేసింది, అలాగే రాజ్యానికి వెళ్ళింది. రాజుగారు చూస్తూనే ఉంటారు కదా, యువరాజు గారు చూస్తూనే ఉంటారు కదా. కాబట్టి ఏం జరిగిందంటే ఏమైందా అన్నటువంటి క్యూరియాసిటీ పెరిగింది రాజుగారికి. యువరాజు గారికి అడిగాడు, అమ్మా ఏమైంది నీకు అని అడిగితే జరిగిన విషయాన్నంతా ఆమె వివరించినప్పుడు ఆమె దగ్గరకు వెళ్ళి తన మెడలో ఉన్న చైన్ తీసి ఆమె మెడలో వేసి రాణిగా చేసుకున్నాను. ఎందుకని? మంచి పని మరియు రాజ్యాన్ని కాపాడే అర్హత తనకుంది. రాజుతో పాటు సహాయం చేసేటువంటి క్వాలిటీ తనకుంది. ఏంటి? రాజు అన్నవాడు ఏం చేయాలి? కాపాడాలి. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా అపాయంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడమే రాజు యొక్క ధర్మం. కాబట్టి ఆమెకు ఆ లక్షణం ఉందని చెప్పేసి ఆమెకు రాణిగా ఉండవలసిన లక్షణం ఉందని ఆమెను ఎంచుకున్నట్లుగా చూస్తా ఉన్నాం. అణుకువ కావాలి, విధేయత కావాలి, అర్హత కావాలి. ఈ మూడింటిని ఎస్తేరు పొందుకుందా లేదా? మూడవదిగా గమనించినట్లయితే అణుకువ విధేయురాయులుగా ఉన్నటువంటి జీవితం ఎస్తేరు జీవితం. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం కనుక చూసినట్లయితే, పోషణ కాలమందులో చేసినట్లుగానే ఇప్పుడు అతని మాటకు ఆమె లోబడి ఉంటుంది. ఎవరు ఈయన? పెంచినవాడు. యెరూషలేము నుండి చెరబట్టి వచ్చినటువంటి మొర్దుకై ఆమెను పెంచాడు. ఎస్తేరు ఇప్పుడు ఎవరయ్యారు? రాణి అయింది. కానీ ఆమెకి కుమార్తెలాగా విధేయత కలిగే జీవించింది. ఆమెలో ఉన్న విధేయత ఆమె జీవితానికే ప్రయోజనకర కాకుండా ఆమె యొక్క తెగ మొత్తానికి, వారి జాతి మొత్తాన్ని కాపాడుకునే స్థితికి ఆమెను దేవుడు తీసుకెళ్ళాడు. ఎలాగా? రాజుగారి కోటకు ఎంతో మంది వచ్చారు కదా, వచ్చారా లేదా? ఆయన అనుగ్రహం పొందలేకపోయారు. ఎందుకని? రాజుగారి మొదటి భార్య పేరు ఏంటి? వస్తి. ఆమె ఏం చేసింది? రాలం. అంటే వస్తీ విషయంలో బాగా దెబ్బతిన్నాడు రాజుగారు. గాయమైంది ఆయనకి. అందాన్ని చూసి గర్వించి ఆమె రాజాజ్ఞను ధిక్కరించింది.
ఈసారి రాజుగారు స్త్రీల పై రూపాన్ని కాదు, ఏమిగా పరిశీలిస్తున్నాడు ఆయన, వీరు రాజ్యాధికారానికి వచ్చారా, నిజంగానే నన్ను ప్రేమించడానికి వచ్చారా, నన్ను ప్రేమిస్తున్నారా, రాజ్యాధికారమును ప్రేమిస్తున్నారా? ఎలా తెలిసింది రాజుగారికి? ఇన్ని రోజులు ఉన్నాడు ఒకటి, ఓకే, ఇంకా ఎలా తెలిసింది? రాజుగారి దగ్గరికి వెళ్ళేటప్పుడు అలంకరించుకొని పోతున్నారు. ఆశ ఉన్నోళ్ళు ఏం చేస్తారు? ధరించుకుంటారు. ఉచితంగా వచ్చినాయి కదా, నేనే కనిపించాలన్న ఉద్దేశంతో ఎక్కువ చేసుకుంటాను. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది ఒక పరీక్ష. ఏంటి? వస్తీ విషయంలో జరిగినది ఇంకోసారి జరగకూడదు, ఆ బాధ రాకూడదు. కాబట్టి ఆ పరీక్షలో ఎవరు గెలిచారు? ఎస్తేరు గెలిచింది. ఎందుకంటే తన దీనత్వం, తన విధేయత. అందుకనే ఆయన అంటూ ఉన్నాడు, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 8వ వచనం కనుక చూసినట్లయితే, ఆ యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, ఆయన దీర్ఘశాంతుడు. ఆయన ఎటువంటి వాడంటే దయాదాక్షిణ్య పూర్ణుడు. ఈ పరీక్షలో ఎప్పుడైతే ఎస్తేరు గెలిచిందో ఆయన దయను పొందుకుంది, రాజుగారి దయను పొందుకుంది. అటువలే మనం కూడా మన తండ్రికి ఇష్టలుగా ఉన్నట్లయితే ఆయన ఎలాంటి వాడంట? దయాదాక్షిణ్య పూర్ణుడు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనాన్ని కనుక చూసినట్లయితే, కావున మీ యందు దయ చూపవలెనని, మిమ్మును కరుణించాలని ఆయన నిలబడి ఉన్నాడు. ఆయన మనల్ని దయ చూపడానికి కొన్ని విషయాల్లో ఆలస్యం అవ్వచ్చేమో, కానీ ఆయన మన యందు కనికర చూపడానికి ఏం చేస్తా ఉన్నాడు? నిలచొనే ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడి విషయంలో కూడా తండ్రి ఎక్కడున్నాడు? గుమ్మం దగ్గర నుంచొని ఎదురు చూస్తా ఉన్నాడు. కూర్చొని ఉన్నాడా? నిలవబడి ఎదురు చూస్తా ఉన్నాడు. కొడుకు వచ్చాడు, రాజ్యాధికారాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనలో ఎవరమైనా సరే దీనత్వం కలిగి, వినయ సద్గుణ సంపదలు కలిగి, తగ్గించు జీవితం కలిగి, అంతర్గత సౌందర్యం ఉన్నట్లయితే మన ఆయన ఏం చేస్తానంటున్నాడంటే సింహాసనానికి ఎక్కిస్తానంటున్నాడు. ఇంకా ఏమంటున్నాడు తెలుసా? కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 25వ వచనంలో, దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. ఈ దయ ఎప్పటిదాకా ఉంటుంది? 30వ అధ్యాయం 5వ వచనంలో మధ్య వచనం చదవండి. ఆయన దయ ఆయుష్కాలము నిలుచును. కనుక అనుకువను విధేయతను కలిగి రాజు దయ పొంది ఎస్తేరి రాణిగా ఎలా అయితే అయిందో, మనం కూడా మన సర్వాధికారియు సృష్టికర్త అయిన దేవుని దయ పొంది మనము ఎక్కలేని ఎత్తైన స్థాయికి దేవుడు, ఉన్నత శిఖరాలకు దేవుడు మనల్ని ఎక్కించునుగాక. 4వదిగా చూసినట్లయితే ఉపవాసం నుంచి ప్రార్థించినటువంటి స్త్రీగా ఎస్తేరును చూస్తాం. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. కనబడిన యూదులందరికీ సమాజ మందిరంలో సమకూర్చమని చెప్పు, నా నిమిత్తము ఉపవాసం ఉండండి. మీరే కాదు, నేను నా పని కత్తెలు కూడా ఉపవాసం ఉంటాం. ఎందుకు ఉపవాసం ఉండవలసి వచ్చింది అంటే, న్యాయ వ్యతిరేకంగా నన్ను నేను రాజు దగ్గరికి ఇప్పుడు తీసుకెళ్లాలా? ఒకవేళ నేను నశించినా నశిస్తానేమో, కాబట్టి నా కొరకు మీరు ప్రార్థన చేయండి. పారదీక రాజ్యము హామాను అనేవాడు యూదులను శత్రువు. ఎందుకని? వారు దేవుడికి తప్పే ఎవరికి వందనాలు చేయరు. మొర్దుకై వంగి నమస్కారం చేయలేదనే కదా హామానుకి ఇంత కోపం వచ్చి వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నాడు అంటే నాశనం చేయాలనుకుంటున్నాడు. యూదులను సర్వనాశనం చేయాలని హామాను తలంచి రాజు యొద్ద ఒక శాసనాన్ని, చట్టాన్ని పుట్టించాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి మొర్దుకై ఏం చేస్తున్నాడు చూడండి. 4వ అధ్యాయం 1వ వచనంలో జరిగింది. ఏం జరిగింది? హామాను అనేవాడు యూదులందరినీ నాశనం చేయాలని ఒక పన్నాగంతో శాసనం చేయించాడు, రాజముద్ర వేయించి. అది తెలిసిన వెంటనే మొర్దుకై ఏం చేస్తా ఉన్నాడు? తన బట్టలు చించేసుకొని
గోనె పట్ట కట్టుకొని బూడిదలో గుచ్చుకొని మహారోదనతో శోకముతో రోదము చేస్తా ఉంటున్నాడు. ఇంకా 3వ వచనం కూడా చూడండి. ఆ ఆ శాసనం ఏం చేయబడింది? ఇంకా అనేకమైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైతే విన్నారు ఆ ప్రజలందరూ ఉపవాసంతో మహాదుఃఖముతో ఏడ్పుతో రోదనతో మునిగిపోయి ఉన్నారు. ఎందుకని? వంశాలు వంశాలు నాశనం అయిపోయే కుట్ర చేస్తా ఉన్నాడు హామాను. ఎందుకు? వాడికి అధికారానికి లొంగి ఉండలేదు, వాడికి దండం పెట్టలేదని. అయితే ఈ విషయం షండు ద్వారా విషయం తెలుసుకుంది ఎస్తేరు. అయితే ఒక సాహసం చేయాలి. ఏంటా సాహసం? రాజు దగ్గరికి వెళ్ళాలి. కానీ 4వ వచనం చూడండి. నాలుగు 4:8 చదువక్క. నువ్వేం చేస్తావు అంటే, ఆమె తన జనుల విషయమై ప్రతి ఒక్క విషయాన్ని రాజు వేడుకొని అతని సన్నిధిన విన్నపం చేయవలసి వచ్చింది. అది మొర్దెకై ద్వారా ఆజ్ఞ ఇవ్వబడింది. అయితే ఒకవేళ అంటున్నాడు ఈయన 14వ వచనంలో, నీవు ఈ సమయమును బట్టే రాజ్యములకు వచ్చావేమో ఆలోచించుకో అంటున్నాడు. కానీ ఈమె పరిస్థితి ఏంటి? 10వ వచనం చూడండి. 30 రోజుల దాకా ఆమె రాజు సన్నిధికి వెళ్ళడానికి పిలువబడలేదు. అలా చేస్తే ఏం జరుగుతుంది? దండిస్తారు, కఠినంగా దండిస్తారనే ఆజ్ఞ ఉంది. కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడాలంటే ఏం కావాలి? ఉపవాస ప్రార్థనే. యేసు ప్రభు వారి శిష్యులు యేసు ప్రభు వారిని అడుగుతాడు, మోహమైన చెవిటి దెయ్యాన్ని పోగొట్టేటప్పుడు, అయ్యా మేము ఎందుకు పోగొట్టలేకపోయాము ఏంటి అన్నప్పుడు యేసు ప్రభు వారు చెప్తారు ఏమని? మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనము. కనుక ప్రార్థన వలనే, ప్రార్థనల కింద పుట్టినోట్లో ఇచ్చాడు ఏమని? ఉపవాస ప్రార్థన వలనే తప్ప దేని వలన అసాధ్యము కాదు. ఇది అసాధ్యమైనది, ఇది అసాధ్యమైనది సాధ్యం కావాలంటే ఏం చేయాలి? ఉపవాస ప్రార్థన చేయాలి అని చెప్పంగానే ఉపవాస ప్రార్థన ఆరంభిస్తా ఉంది. ఎవరు? ఎస్తేరు. దేవుడు అంటున్నాడు యోవేలు గ్రంథము 1వ అధ్యాయం 12వ వచనంలో, అదే, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా నా యొద్దకు రండి. ఇప్పుడు వాళ్ళు అదే చేస్తా ఉన్నారు. వంశమంతా నాశనం అయిపోయే స్థితి వచ్చింది. ఆ దేశమంతా, యూదా జనాంగం అంతయు నాశనం అయిపోయే స్థితి వచ్చింది. ఏం చేస్తున్నారు? ఉపవాసం ఉన్నారు, మహావేదనతో రోదనతో ఏడుస్తూ ఉన్నారు. 18వ వచనం చూడండి. 2వ వచనం 18వ వచనం. తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎదుట జాలి చేసుకుంటా ఉన్నాడు. ఫలితంగా ఏం జరిగిందో తెలుసా? 21వ వచనం చూడండి. భయపడక సంతోషించి గంతురువై, ఎందుకంటే యెహోవా దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే ఉపవాసము యొక్క శక్తి ఆ విధంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. సంతోషించి గంతులు వేయమంటున్నారు. ఎందుకంటే దేవుడు వారి పక్షాన కార్యము చేస్తా ఉన్నాడు. ఒక పక్క తండ్రి రాజు దగ్గరికి వెళ్ళి యూదుల పక్షంగా మాట్లాడండి అంటున్నాడు. మరోవైపు 30 దినాల నుంచి రాజు దగ్గర నుంచి నాకు పిలుపు రాలేదు, పిలవకుండా వెళ్తే మరణ శిక్ష రావచ్చు. ఎంత విషమ పరిస్థితో, కానీ ఈ కఠిన విషమ పరిస్థితిని దైవ సంకల్ప బలంతో ఉపవాస ప్రార్థనతో ధైర్యంగా ముందడుగు వేసింది ఎస్తేరు. ఫలితంగా గొప్ప విజయాన్ని పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది. చివరిగా చూసినట్లయితే దైవ సహాయంతో కీడును జయించినటువంటి ఎస్తేరు. చూడండి, ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనము. ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసింది. ఆయన పాదముల మీద పడి అగాగీయుడైనటువంటి హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచినటువంటి యోచనను
వ్యర్థపరచండి అని కన్నీళ్లతో వేడుకుంది. తన ప్రజలను రక్షించమని మరణానికైనా సిద్ధపడిన ధైర్యశాలిగా త్యాగశీలిగా ఎస్తేరుని దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. దుష్టుడైన హామాను తన ఇంటి దగ్గర ఏం చేస్తా ఉన్నాడు తెలుసా? 50 మూరల ఉరికొయ్య చేయించాడు. దాని మీద ఎవరిని వేయాలంట? మొర్దుకైని ఉరివేయాలని రాజు దగ్గర ఆజ్ఞ తీసుకోవడానికి వచ్చాడు. ఒక్క వంగి దండం పెట్టలేదనే ఒక్క ఉద్దేశంతో యూదా జనాంగాన్ని మొత్తాన్ని సంహరించాలి అని హామాను ఏం చేస్తా ఉన్నాడు? కుట్ర పడుతూ ఉన్నాడు. కానీ ఎస్తేరు ఉపవాసం ఉండి దేవుని సహాయంతో రాజుకు విజ్ఞాపన చేసుకున్నప్పుడు ఎవరు తీసిన గొయ్యిలో వాళ్ళే పడతారంటారు చూసారా? ఆ విధంగా హామాను చేయించి మొర్దుకై కోసం చేయించిన ఉరితాడు మీద అతన్నే ఉరివేశారు. నాట్ ఓన్లీ అతన్నే. చూడండి ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం 25వ వచనం. యూదులకు విరోధముగా తడపెట్టిన చెడు యోచన తన తల మీదకే వచ్చినట్లుగా చేసి వాడి కుమారులు ఉరికొయ్య మీద ఉరివేయబడినట్లుగా చూస్తా ఉన్నాం. ఈయనకి ఎంతమంది కుమారులు? 10 మంది. ఆ 10 మంది కుమారులు ఎవరిని నాశనం చేద్దాం అనుకున్నాడు? యూదా రాజ్యాంగాన్ని, దేవుడు బిడ్డల్ని నాశనం చేద్దాం అనుకున్నాడు. కుటుంబంతో సహా ఏమైపోయిందని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తా ఉంది, నాశనం అయిపోయింది. ఎందుకంటే కీర్తనకారుడు అంటాడు చూడండి 75వ అధ్యాయం 10వ వచనంలో, భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొడతాను, నీతిమంతుల కొమ్మును హెచ్చించువాడను నేనే అని ఆయన వాక్యం చెప్తూ ఉంది. ఇంకా అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? యెషయా గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనంలో, నిన్ను సేవించని జనమైన రాజ్యమైన నిలవదు. ఏం చేస్తానంటున్నాడు ఆయన? నిర్మూలము చేసేస్తానన్నాడు. దేవుణ్ణి నమ్మి విశ్వసించిన మొర్దుకయి ఎస్తేరు ఏం చేయబడ్డారు? జీవించి ఉన్నారు. ఎవరైతే ఆయన యొక్క ప్రజలను నిర్మూలన చేద్దాం అనుకున్నారు, అవునా కదా? హామాను ఏం చేద్దాం అనుకున్నాడు? వారి వంశాన్ని నిర్మూలన చేద్దాం అనుకున్నాడు. కానీ నిర్మూలన చేయబడిన వాడిగా చూస్తా ఉన్నాడు. ఎందుకంటే కీడు చేయు వారి కుట్ర నుండి ఏం చేస్తాడు ఆయన? చూడండి కీర్తనలు 64వ అధ్యాయం 2వ వచనం. కీడు చేయు వారి కుట్ర నుండి, దుష్ట క్రియలు చేయు వారి అల్లరి నుండి నన్ను దాచువాడు ఆయనే. మన పట్ల ఎవరైనా దుష్ట క్రియలు చేయుచున్నా, మనల్ని ఏం చేస్తా ఉన్నారు? అల్లరి చేయుచు ఉన్నా వారి నుంచి దాచువాడెవరు? ఆయనే అని చెప్తూ ఉన్నాడు. అసలు ఇక్కడ మనం గమనించినట్లయితే సాతాను ఎంత కుట్ర పన్నాడో చూడండి. యేసు ప్రభువు ఈ లోకంలో నుంచి రావాలి అంటే ఏ గోత్రం కావాలి? యూదా గోత్రాన్ని స్మాష్ చేస్తే యేసు ప్రభువు ఈ లోకానికి రాకూడదని చెప్పేసి హామాను చేతికి ఖడ్గాన్ని ఇస్తున్నాడు సాతాను. కానీ దేవుడు ఆశ్చర్యంగా మొర్దుకైని ఎస్తేరును లేవనెత్తి హామాను చేతి ఖడ్గమును విరిచి తాను ఏర్పరచుకున్నటువంటి యూదా జాతిని కాపాడుకున్నాడు. ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, దేవుడు ప్రేమించిన వారిని అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు జరగడానికి అన్ని సమకూడి జరుగుతూ ఉన్నాయి. మానవ మాతృరాలైనటువంటి ఎస్తేరును దేవుడు ఏర్పరచుకున్నాడు. దేనికి ఏర్పరచుకున్నాడు? యూదా జనాంగాన్ని రక్షించుకోవడానికి ఏర్పరచుకున్నాడు. ఎస్తేరు ఒక సాధనంగా దేవుడి యొక్క చేతిలో వాడబడినట్లుగా చూస్తా ఉన్నాం. మరి నీ జీవితాన్ని దేవుడికి సమర్పించుకోవడానికి మనం ఇష్టం కలిగి ఉన్నామా లేదా? భవిష్యత్తులో రాబోయే విపత్తుకు ముందుగానే పరిష్కారం తెలిసిన దేవుడు ఆపద రాకుండా ఒక కీలకమైన స్థాయిలో, ఒక మంచి స్థాయిలో నిన్ను నన్ను ఉంచుతున్నాడు. మరి మనం ఆయనకి విధేయత కలిగి ఉన్నామా? తన స్వజనులను, తన సొంత వారిని రక్షించుకోవడంలో ఎస్తేరు జీవితం మనకు ఒక మంచి ఆదర్శం, అవునా కాదా? తన ప్రార్థన భారం, ప్రార్థన జరగకపోతే అసాధ్యమయ్యేది.
ఉపవాస దీక్ష పూనుకుంది, మాట అంగీకరించింది. రాజు దగ్గరికి నశించినా నశించిపోవాలనుకొని ధైర్యంగా వెళ్ళి మాట్లాడగలిగింది. ఏం చేసింది? తన జనులను రక్షించుకుంది. మరి దేవుడు నిన్ను నన్ను ఎంచుకున్నది అందుకని మన స్వరక్తము మన స్వజనమును రక్షణ పొందుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడేమో. మరి మన సంగతి ఏంటి? ఎస్తేరు తనకి ఇచ్చిన పనిని తను ఏం చేసింది? ముగించిందా లేదా? పరుగు తుదముట్టించిందా లేదా? మంచి పోరాటం పోరాడిందా లేదా? మరి దేవుడు అదే విధంగా నిన్ను కూడా ఒక సాధనంగా నీ కుటుంబంలో వాడుకోవాలనుకుంటున్నాడేమో. మరి నువ్వు ఏం చేస్తున్నావు? దేవుడు ఏమని కోరుకుంటున్నాడు అంటే నీ ముందు ఎస్తేరు జీవితాన్ని మార్గదర్శిగా ఉంచుకుంటాడు. నీవు మార్గదర్శనంగా తీసుకో. నీ స్వజనాన్ని రక్షణ కొరకు భారంతో ప్రార్థన చేయి. ప్రభువు లెగుస్తాడు వారి పక్షంగా, ప్రభువు వారితో మాట్లాడతాడు. ఆ విధంగా మనం ఏం కోరుకుంటున్నాడంటే ప్రభువు రాజ్యాన్ని కట్టడానికి మనం ఒక సాధకంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అటువంటి ఆశను మనం తీర్చేవారిగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎలాంటి వాడు? దయగలిగిన వాడు. అందుకే కీర్తన గ్రంథం 18:25 మనం చూసాం, దయగల వారి ఎడల ఆయన దయ చూపిస్తాడు. కాబట్టి అటువంటి దయ కూడి వచ్చిన మనందరికీ, మరి ముఖ్యంగా ఈరోజు అర్పణ ఆతిథ్యం ఇస్తున్నటువంటి దుర్గమ్మ గారికి కూడా దేవుడు తన దయను అనుగ్రహించును గాక. దేవుడి మాటలను ఆశీర్వదించి దీవించును గాక.